పెట్టావు ఎట్లుందంటే మనిషిని చంపి అలా ఫోటో దండం బట్టి దాన్ని చేసినట్టు కేసీఆర్ చంపింది నువ్వే అలా బతుకులు నాశనం చేసింది నువ్వే మళ్ళా నువ్వు వచ్చి మన నాటకాలు ఆడుతున్నావు ఇక్కడ డ్రామాలు ఒక్క 10 సంవత్సరాలు ఒక్క నష్టపోయిన ఏ ఒక్క రైతు కుటుంబం ఆధారపడి ఏమంటే సర్వే అంటాడు సమీక్ష అంటాడు నివేదికలు అంటాడు రిపోర్ట్ అంటాడు కథ మనాడే ఏ ఒక్క రైతు కుటుంబం ఆధారపడు నీళ్ళు ఇచ్చినాము నీస్తామంటే వాళ్ళ ఇదే కేసీఆర్ గారు హయాంలో అంతకుముందు 18 లక్షల బోర్ బావులు ఉండే 18 లక్షల బోర్ బావులు ఉంటే ఇలా కేసీఆర్ ప్రభుత్వంలో ఆ బోర్ బావుల సంఖ్య ఎంత అంటే 25 లక్షల బోర్ బావులు నీ ప్రభుత్వం ఇచ్చిన నివేదికనే అన్ని సాగునీటి అన్ని నీ ప్రభుత్వానికి ఏం చేయకమారినాయి చెక్ డ్యామ్లను కొట్టుకపోయినాయి చాలా ప్రాంతాల్లో పైసల కోసం చెక్ డ్యామ్ నిర్మించారు బిల్లులు కొట్టి బిల్లు చంపారు కొట్టుకపోయాయి క్వాలిటీ లేకుండా మొత్తం కొట్టుకపోయినాయి ఇప్పుడు పిల్లలు తిన్నాయి గోడలు తిన్నాయి ఇప్పటికి అన్ని పార్టీ నాయకులే కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్లే కాంట్రాక్టర్లు అవుతామని తిన్నా మీ పార్టీ నాయకులు కొంతమంది నాయకుల బాబు ఇలా నువ్వు ఇలా వచ్చి ఏదో వక్ర భాష అని చెప్పి ఆ భాష ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు కేంద్ర మంత్రిగా ఉన్నావు కుక్కలు కొట్టుకున్నాట ఉండనట తంతరట తన్ను కొడతారట ఆ భాష ఉంటే నీ ముంగట నీ పక్కోళ్ళు చప్పలు కొడతారు కావచ్చు కానీ తెలంగాణ సమాజం ఆ భాషను ఒప్పుకోవచ్చు మళ్ళీ బూతులు సాడేసింది ఇక కాబట్టి కేసీఆర్ వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం మొత్తం సర్వనాశనం అయిపోయింది నేత కార్మికులు చెప్పాడు 270 కోట్ల రూపాయలు బతుకమ్మ చీరల పేరుతో ఆర్డర్ తీసుకొని నీ ప్రభుత్వ హయాంలోనే నేతలను పుట్టగొట్టి నువ్వు 270 కోట్లు బకాయిన ఎవరు నువ్వే ఎందుకు వెళ్ళండి ప్రభుత్వ హయాంలో ఇలా విద్యుత్ సబ్సిడీ అది వెళ్ళలేదు అది మొత్తం ఆపేసినాడు వర్కర్ టు ఓనర్ అని చెప్పాను 370 కోట్లు కేటాయిస్తాను 7 షెడ్లు అక్కడక్కడ షెడ్లు నిర్మించినావు ఎక్కడ ఉపయోగపడ్డది అది పథకం ఇవాళ మళ్ళీ నేతన్నల మీద మళ్ళీ మోసం కలిగి రాస్తున్నారు నీ ప్రభుత్వం అయినా ఆత్మహత్య చేసుకున్నది నీ నేరమని ఇంకోరు నెడతారు ఇక కాంగ్రెస్ పార్టీ వీళ్ళు వాళ్ళ చెప్తారు వాళ్ళు వీళ్ళ ఈ 2 పార్టీలే ఇవాళ బతుకులు నాశనం చేసి 2 పార్టీల కారణం ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అట్లా మోసం చేస్తే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ మోసాలను గుర్తించి నేను 100 రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పి 6 గ్యారెంటీలు పెడుతుని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 6 గ్యారెంటీలను అమలు చేస్తామంటున్నారు 6 గ్యారెంటీలను 100లో అమలు చేస్తామంటున్నారు 2500 రూపాయలు మహిళలకు ఇచ్చిరా ఇస్తామా చేసండి 2500 రూపాయలు మహిళల అకౌంట్లో వేసిండ్రా 6 గ్యారెంటీల ఒక భాగమే 4000 రూపాయలు ఆసరా పెన్షన్స్ ఇచ్చిరా 6 గ్యారెంటీల ఒక భాగమే ఎంతమందికి ఇచ్చారు వాళ్ళ పంట కొనుగోలు స్టార్ట్ అయినాయి 500 రూపాయలు బోనస్
క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తుండ్రా? ఇది హామీలో ఒక భాగమే. 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు, అది హామీలో భాగమే. తరుగు తాలు లేకుండా కొనుగోలు చేస్తామన్నారు, అది హామీలో భాగమే. కౌలు రైతులకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నారు, అది 6 గ్యారెంటీలో భాగమే. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు, 6 గ్యారెంటీలో భాగమే. పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు, హామీలో భాగమే. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగాలు నిర్మిస్తున్నారు, 6 గ్యారెంటీలో భాగమే. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తున్నారు, 6 గ్యారెంటీలో భాగమే. ఇవన్నీ ఇచ్చిరా మీరు? ఇవి 6 గ్యారెంటీలో భాగం. లేదంటే బీఆర్ఎస్ పార్టీకి పట్టగతే కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ కూడా పట్టబోతున్నారు. కర్ణాటకలో మొత్తం 6 గ్యారెంటీలో 5 గ్యారెంటీ చెప్పి మొత్తం నాశనం చేశారు. అక్కడ రోడ్డు ప్రజలకి రోడ్డుకి ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ 100 రోజులు అమలు చేస్తూ ఉన్నారు, ఎక్కడ అమలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ జనజాతర వేదిక సందర్భంగా స్పష్టం చేయాలి. కర్ణాటకలో ఎన్ని గ్యారెంటీ ఇచ్చారు, ఎన్ని అమలు చేశారు. ఇక్కడ 6 గ్యారెంటీలో ఎందుకు అమలు చేయలేకపోయారు? క్షమాపణ చెప్పాలి. మన దేశవ్యాప్తంగా మ్యానుఫ్యాక్చర్ అని చెప్పి ప్రజలు నమ్మించి మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. అది హస్తం కాదు, భస్మాస్తుల హస్తం. కానీ ఈ 2 పార్టీలు ఇలా తెలంగాణ ప్రజల బతుకులు నాశనం కావడానికి కారణం కాబట్టి ఈ 2 పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయి. కాబట్టి ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో ఆచితూచి వివరించండి. మీరు భారతీయ జనతా పార్టీని ఆదరించండి. నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయండి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుంటే ఈ దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ దేశాన్ని కాపాడిన వ్యక్తి, ఈ దేశాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి, పేద ప్రజలను ఆదుకున్న వ్యక్తి, అన్ని రంగాల్లో దేశాన్ని ముందుంచిన వ్యక్తి, కష్టపడి రోజు 18 గంటలు ఈ దేశం కోసం పేద ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మోసపూరితమైన విధానాలను నమ్మి మోసపోద్దని చెప్పి తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి. ఏమైంది నీ బీఆర్ఎస్ పార్టీ? చెప్పరాదు. నీ బీఆర్ఎస్ పార్టీ ఏమైంది? నీ బీఆర్ఎస్ పార్టీ లాస్ట్ 2 BHK పార్టీ అయింది. నీ బీఆర్ఎస్ పార్టీ 2 BHK పార్టీ అయింది, అదే మిగులుతుంది. మళ్ళీ చెప్తారు 2 BHK అంటే 2B అంటే బాబ్ బేట, H అంటే హరీష్ రావు, K అంటే కవిత. వీళ్ళే మిగులుతారు, రాసి పెట్టుకో. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. నువ్వు బీఆర్ఎస్ ప్రపంచ రాష్ట్ర సమితి పెట్టుకుని నిలబడవు. నువ్వు బీఆర్ఎస్ పెట్టుకుని నెక్స్ట్ బీఆర్ఎస్ఏ ప్రపంచ రాష్ట్ర గారికి ఒక గండంతో నువ్వు బీఆర్ఎస్ పెట్టి ఏమైంది? నీ పార్టీ ఎందుకు? ఈ పార్టీకి ఇంత పార్టీ. ఇప్పుడే సిరిసిల్లలో ఉపాధి లేక నేత కార్మికుడు రాజీవ్ నగర్లో సిరిపురం లక్ష్మీనారాయణ గారు ఆత్మహత్య చేసుకున్నట్టుగా సమాచారం వచ్చింది. ఈ ఆత్మహత్యలకు, వీళ్ళ పేదరికానికి, వీళ్ళ బతుకులు నాశనం కావడానికి కారకులు గతంలో బీఆర్ఎస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ కనీసం పోయినసారి పెండింగ్ పెట్టిస్తే ఆ 250 కోట్లు ఇస్తున్నా పెట్టుకోవచ్చు. కాబట్టి ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది. మీకండగా నేతన్నలకు అండగా భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఫైట్ చేస్తాం. అందుకే భారతీయ జనతా పార్టీ ఈ నెల 10వ తారీఖు నాడు, ఈ నెల ఉగాది తెల్లారి 10వ తారీఖు నాడు మొన్న రైతు దీక్ష ఏ విధంగా చేస్తామో ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి, నేతన్నలు పడుతున్న కష్టాలు సమాజానికి చెప్పడానికి, వాళ్ళకు భారతీయ జనతా పార్టీ అండగా ఉందని చెప్పి ఒక భరోసా ఇవ్వడానికి ఈ నెల 10వ తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు సిరిసిల్లలో భారతీయ జనతా పార్టీ దీక్ష చేయబోతున్నది. నేతలకు అండగా తప్పకుండా నేతల విషయంలో భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా వెనుకడేసే ప్రసక్తే లేదు.
ఈ నెల 10వ తారీఖు నాడు దీక్ష నేతల దీక్ష. దాని పూర్తి కార్యాచరణతో కూడా మీకు ప్రకటిస్తారు సిరిసిల్ల.